త్వం వై మహారాజ కులప్రసూతో మహాబలశ్చక్షురజ సుతశ్చ నకశ్చనార్థస్తవ నాస్త్యనర్థా తథాపి మే భ్రాతృ సమో హరీష. మహారాజా, నీవు ఉత్తమ కులములో పుట్టినవాడు, బలవంతుడు, వృక్ష రజస్సు కుమారుడు. నీకు ఈ యుద్ధం వల్ల ఏ లాభమూ లేదయ్యా, నష్టం కూడా లేదు. కానీ ఓ వానరరాజా సుగ్రీవ, నీవు నాకు సోదరుడు వంటి వాడు, అందుకని నీకు చెప్తున్నాను అని ఈ మాటలు శుకుడు అనేటటువంటి రాక్షసుడు రావణుడు పంపించగా వచ్చి సుగ్రీవుడితో మాట్లాడుతున్నాడు. పక్షి రూపాన్ని ధరించాడు. శుకుడు అనేటటువంటి రాక్షసుడు పక్షి రూపం ధరించి వానర సైన్యానికి నాయకుడైనటువంటి రాజు అయినటువంటి సుగ్రీవుడి దగ్గరికి వస్తాడు. వచ్చి మాట్లాడతాడు. ఏమయ్యా సుగ్రీవా, నువ్వు వృక్షరజస్సు కుమారుడివి, చాలా గొప్పవాడివి, నీకు చెప్పేదేముంది చెప్పు. నువ్వేమిటి ఈ యొక్క సైన్యాన్ని తీసుకొని, నీ బృందాన్ని తీసుకొని, నీ మంది మార్బలాన్ని తీసుకొని ఈ అల్పుడైనటువంటి రాముడు పక్కన చేరావు. ఇతనితో నీకేమిటి పని? ఇతని గొడవకి నీకు ఏ సంబంధం లేదు. కనుక నువ్వు ఆలోచించుకోవయ్యా. రాముడికి జరిగేటటువంటి గొడవలో నీకు పనే ఉంది. నీకు సోదరుడు లాంటి వాడిని, కనుక నువ్వు ఆలోచించుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ శుకుడు అనేటటువంటి రాక్షసుడు సుగ్రీవుణ్ణి రాముడితో కలిసి ఉండకుండా ఉండే విధంగా దూరంగా పంపించేస్తే రాముడు ఒక్కడే అయిపోతాడు, సముద్రం దాటి రాలేడు, లంకలోకి రాలేడు, ఇక యుద్ధం చేసే పని ఉండదు అనేటటువంటి అభిప్రాయంతో రావణుడు ఈ శుకుడు అనేటటువంటి రాక్షసుడిని దూతగా పంపిస్తాడు. సుగ్రీవుడి పంపించి మాట్లాడిస్తున్నాడు. త్వం వై మహారాజ కుల ప్రసూతో మహాబలశ్చక్షరజస్సుతశ్చ నకశ్చనార్థస్తవ నాస్త్యనర్థా తథాపి మే భ్రాతృ సమో హరీష. ఏమయ్యా సుగ్రీవ, నువ్వు నాకు సోదరుడితో సమానమైనటువంటి వాడివి. నీకు రాముడికి జరిగేటటువంటి రాముడికి జరిగేటటువంటి గొడవలో నీకు ఏ సంబంధం లేదు. నీకేం సంబంధం అయ్యా? నువ్వు తిరిగి వెళ్ళిపో, చక్కగా నీ రాజ్యాన్ని నువ్వు పాలన చేసుకో, నీ వానరులను నువ్వు కాపాడుకో అని ఈ శుకుడు అనేటటువంటి రాక్షసుడు సుగ్రీవుడితో చెప్తున్నాడు. అహం యద్యహరం భార్యాం రాజపుత్రస్య ధీమతః కిం తత్ర తవ సుగ్రీవ కిష్కింధాం ప్రతిగమ్యతాం. నువ్వు వెళ్ళవయ్యా, నీకెందుకు ఈ గొడవలతో పని అన్నట్లుగా శుకుణ్ణి బాగా ఆలోచన చేసి ఇలా నువ్వు చెప్పు. సామ దాన భేద 3 విధాలుగా మంచిగా ప్రేమగా మాట్లాడినట్టు నటించు, ఏదైనా అవసరమైతే ఇచ్చే విధంగా మాట్లాడు, గొడవలు సృష్టించేటట్టుగా దూరమయ్యే విధంగా ఆలోచించి చెప్పు అని రావణుడు దుష్టపతితో ఈ శుకుడు అనేటటువంటి రాక్షసుడిని దూతగా పంపిస్తాడు సుగ్రీవుడి దగ్గరికి. అంతా యుద్ధానికి వెళదాము, సముద్రం దాటదాము అని సిద్ధమైన సమయంలో జరిగిన విషయం ఇదంతా కూడా.
కిం తత్ర తవ సుగ్రీవా అహం యద్యహరం భార్యాం రాజపుత్రస్య ధీమతః కిం తత్ర తవ సుగ్రీవా కిష్కింధాం ప్రతిగమ్యతాం కిష్కింధకు తిరిగిపోవయ్యా, నీకు ఈ గొడవలతో నీకెందుకయ్యా సుగ్రీవా, నాకు నువ్వు సోదరుడు లాంటివి, నేను చెప్పేది అర్థం చేసుకో అని చెప్తున్నాడు ఈ శుకుడు. నహీయం హరిభిర్లంక ప్రాప్తుం శక్తాయు కథంచన దేవైరపి సగంధర్వైః కిం పునర్నవానరైః. ఓ సుగ్రీవా, ఎంత ప్రయత్నం చేసినా, మీరు ఎంత సాధన చేసినా, ఎంత ఆలోచన చేసినా వానరులు అందరూ కాదు ఎవరు లంకలో ప్రవేశించలేరయ్యా. ఏమిటి ఈ సముద్రాన్ని దాటి లంకలోకి రావటం అంటే అంత చిన్న విషయమా? దేవైః అపి, దేవతలైనా సరే, సగంధర్వైః, గంధర్వులకి కూడా వల్ల కాదయ్యా. ఇక వానరుల గురించి చెప్పాలా చెప్పు, మనుషుల గురించి చెప్పాలా చెప్పు, నరుల గురించి వానరుల గురించి ఇక చెప్పాలా? అంత ఆషామాషా ఉందయ్యా లంకలోకి రావటం అని సుగ్రీవుడికి శుకుడు అనేటటువంటి రాక్షసుడు పక్షి రూపంలో వచ్చి రావణుడు పంపగా వచ్చినటువంటి వాడు గనక చెబుతూ ఉన్నాడు. నహీయం హరిభిర్లంక, ప్రాప్తుం శక్తా కథంచన దేవైరపి సగంధర్వైః కిం పునర్నవానరైః పునర్నరవానరైః. ఓ సుగ్రీవా మహారాజా, దేవతలకు కానీ గంధర్వులకు కానీ ఎవ్వరికి కూడా లంకలోకి రావడానికి ఏ ప్రయత్నం చేసినా సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించడం అనేది అసాధ్యమైనటువంటి పని. ఇక వానరులకు సాధ్యం అవుతుందా? వాళ్ళకే వల్ల కాకపోతే మానవుల సంగతి చెప్పాలయ్యా అని నిర్వీర్యం చేస్తున్నాడు సుగ్రీవుణ్ణి. సుగ్రీవుణ్ణి కనుక నిర్వీర్యం చేస్తే మనం దాటలేము, మనం సముద్రాన్ని దాటలేము, మన వానరులంతా చేసే శ్రమంతా వృధా అవుతుంది, మనం రాముడికి ఏ విధంగా సహాయం చేయలేము అని గనక సుగ్రీవుణ్ణి నిర్వీర్యం చేస్తే, సుగ్రీవుడు గనక బలహీనుడైపోతే వానర సైన్యాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక రాముడు లక్ష్మణుడే మిగిలిపోతారు, యుద్ధం ఆగిపోతుంది, లంకలోకి వచ్చే ప్రయత్నం ఆగిపోతుంది, సీతని రావణుడు అనుభవించవచ్చు అనేటటువంటి ఆలోచనతో రావణుడు చేసినటువంటి ఆలోచనలో ఈ యొక్క శుకుడు చెప్తున్నాడు సుగ్రీవుడికి. సతదా రాక్షసేంద్రేణ సందిష్టో రజనీచరః శోకో విహంగమో భూత్వా పూర్ణమాప్లుత్య చంబరం. వెంటనే ఇలా చెప్పాడు, చెప్పి ఆకాశంలో ఎగిరాడు. ఆకాశంలో సుగ్రీవుడితో ఇలా చెప్పి ఆకాశంలో ఎగిరి నిలబడ్డాడు. ఈ శుకుడు అనేటటువంటి రాక్షసుడు పక్షి రూపం ధరించి వచ్చాడు కదా, వానరుల దగ్గరికి, వానరు రాజు అయినటువంటి సుగ్రీవుడి దగ్గరికి వచ్చి మాట్లాడాడు. సతదా రాక్షసేంద్రేణ,
సందిష్టో రజనీచరః శుకో విహంగమో భూత్వా పూర్ణమాప్లుత్య చాంబరం చెప్పవలసినటువంటివన్నీ చెప్పి నిర్వీర్యం కలిగించే మాటలన్నీ కూడా చెప్పి ఆకాశంలోకి ఎగిరాడు. సగత్వా దూరమధ్వానం ఉపరి సాగరం సంస్థితో హ్యంబరే వాక్యం సుగ్రీవమిదమబ్రవీత్. ఆకాశంలోకి ఎగిరి మళ్ళీ మాట్లాడుతున్నాడు. సగత్వా దూరమధ్వానం ఉపరి సాగరం సంస్థితో హ్యంబరే వాక్యం సుగ్రీవ మిదమబ్రవీత్. ఆకాశంలోకి వెళ్ళి సుగ్రీవుడితో మాట్లాడుతున్నాడు. ఈ శుకుడు అనేటటువంటి రాక్షసుడు పక్షి రూపం ధరించి ఉన్నాడు కదా. సర్వముక్తం యథాదిష్టం రావణేన దురాత్మనా తత్ప్రాపయంతం వచనం తూర్ణమప్లుత్య వానరాః ప్రాపద్యంత తదా క్షిప్రం లోక్తుం హంతుం చ ముష్టిభిః. ఆ శుకుడు అనేటటువంటి రాక్షసుడు పక్షి రూపం ధరించి వానర సైన్యానికి నాయకత్వం వహిస్తున్నటువంటి రాజు అయినటువంటి సుగ్రీవుడి దగ్గరికి వచ్చి సుగ్రీవుడికి చెప్పవలసినటువంటి బలహీనపరిచేటటువంటి విషయాలన్నీ చెప్పి ఆకాశంలోకి ఎగిరారు. ఆ తర్వాత ఆకాశంలోకి ఎగిరి మళ్ళీ అతను మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో వెంటనే వానరులంతా కొంతమంది గుంపులుగా ఎగిరి ఆ రాక్షసుని పక్షి రూపంలో ఉండేటటువంటి రాక్షసులను పట్టుకున్నారు. పట్టుకుని కొంతమంది రాక్షసులు గుద్దుతూ ఉన్నారట, కొంతమంది కొడుతూ ఉన్నారట, కొంతమంది ఆ పక్షి రూపంలో ఉన్నాడు కదా రాక్షసుడు రెక్కలన్నీ పీకుతూ ఉన్నారట. ప్రాపద్యంత తదా క్షిప్రం లోక్తుం హంతుం చ ముష్టిభిః. ముష్టిభిః పిడికలు గుద్ది తెగగుద్దుతున్నారట. ఎందుకంటే సుగ్రీవుడిని నిర్వీర్యపరిచేటటువంటి మాటలన్నీ ఎప్పుడైతే ఆ శుకుడు అనేటటువంటి రాక్షసుడు పక్షి రూపాన్ని ధరించి వచ్చి రాముడికి నీకు ఎందుకయ్యా రాముడు గొడవ, ఆయన ఏదో ఆయన చూసుకుంటాడు, నువ్వు ఎందుకు వచ్చావు రాముడితో, నువ్వు వెనక్కి వెళ్ళిపో, నీ యొక్క రాజ్యం నువ్వు చేసుకో, నీ యొక్క ప్రజలను కాపాడుకో, నువ్వు రక్షించుకో, నీ వానరులను కాపాడుకో, నువ్వు కిష్కింధను పాలించుకో అని ఆ రాక్షసుడు ఎప్పుడైతే చెప్పాడో చెప్పి ఆకాశానికి ఎగిరాడో ఈ వానరులంతా కొంతమంది వెళ్ళి వెంటనే వెళ్ళి ఏదో చెప్పబోతున్నాడు ఆ రాక్షసుడు. వీళ్ళు పైకి వెళ్ళారు, పట్టుకున్నారు, కొంతమందిని గుద్దారు, కొంతమంది రెక్కలని పీకారు, కొంతమంది తన్నుతూ ఉన్నారు, రకరకాలుగా పీడించారు ఆ రాక్షసుని. సర్వముక్తం యథాతిష్టం రావణేన దురాత్మనా తత్ప్రాపయంతం వచనం పూర్ణమాప్లుత్య వానరాః
ప్రాపద్యంత తదా క్షిప్రం లోప్తుం హంతుం చ ముష్టిభిః ఇలా విధంగా కొట్టి పీడిస్తూ ఉన్నారు ఆ రాక్షసుని. సర్వైః ప్లవంగైః ప్రసభం నిగృహీతో నిశాచరః గగనాత్ భూతలే చాసు ప్రతిగృహ్యావతారితః. అప్పుడు ఆ వానరులంతా కూడా బలాత్కారంగా ఆ శుకుడు అనేటటువంటి పక్షి రూపంలో ఉండేటటువంటి రాక్షసుని పట్టుకొని కొడుతూ ఉన్నటువంటి సమయంలో కొట్టి ఆకాశంలోంచి కిందకు లాక్కొచ్చారు. కిందకు గట్టిగా పట్టుకొని, నువ్వు రా, ఏంటి మాట్లాడుతున్నావు, ఏంటో ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు అని చెప్పేసి ఈ వానరులంతా కూడా కొట్టాల్సినంత వరకు కొట్టారు, తన్నాల్సినంత వరకు తన్నారు, రెక్కలు పీకాల్సినంత వరకు పీకారు. బాబోయ్ నన్ను వదలండి అని ఆ శుకుడు అనేటటువంటి రాక్షసుడు బాధపడుతూ అరుస్తూనే ఉన్నాడు. వీళ్ళు మాత్రం వదిలిపెట్టట్లా, కిందకి లాక్కొని భూమి మీదకి పట్టుకొచ్చారు. సర్వైః ప్లవంగైః ప్రసభం నిగృహీతో నిశాచరః గగనాత్ భూతలే చాసు ప్రతిగృహ్యావతారితః. ఆకాశంలోంచి భూమి మీదకి లాక్కొచ్చారు ఆ రాక్షసుణ్ణి. వానరైః పీడ్యమానస్తు శుకో వచనమబ్రవీతో. నేల మీదకి తీసుకొచ్చారు. ఆకాశంలో నిలబడి మళ్ళీ ఏదో చెప్పబోతూ ఉన్నటువంటి ఆ శుకుడు అనే రాక్షసుడిని తన్ని గుద్ది రెక్కల పీకి ఈడ్చుకొని కిందకి తీసుకొచ్చారు. అప్పుడు ఈ యొక్క రాక్షసుడు చెప్తున్నాడు, నదూతాం ఖనంతి కాకుత్స వార్యంతాం సాధు వానరాః. బాధతో తెగగొడుతూ ఉన్నారు ఈ వానరులంతా. అప్పుడు అరుస్తున్నాడు, రామా, ఎవరైనా దూతను చంపుతారయ్యా, దూతను చంపరు కదా, అది ధర్మం కాదు కదా, ఈ వానరులు నువ్వు ఆపవయ్యా, లేకపోతే ఈ వానరులు నన్ను ప్రాణాలు తీస్తారు, నా ప్రాణాలు తీసేసేటట్టే ఉన్నారు ఈ వానరులు. రామా, నేను రావణుడు పంపగా వచ్చిన దూతని వధించడం ధర్మం కాదు, నీకు తెలుసు కదా, వీళ్ళని నివారించు, వీళ్ళు ఆగరు, నువ్వు చెబితే తప్ప వీళ్ళు ఆగరు అని చెప్పి పెద్దగా అరిచాట. ఇది రాముడికి వినపడేటట్టుగా అరిచాడు. ఇదంతా చూస్తూనే ఉన్నాడు శ్రీరాముడు పక్కన ఉండి. వానరైః పీడ్యమానస్తు. శుకో వచనమబ్రవీత్. నదూతాం ఖనంతి కాకుత్స. వార్యంతాం సాధు వానరాః. వీళ్ళని నివారించవయ్యా, వీళ్ళు నా ప్రాణాలు తీసేసేటట్టున్నారు రామా, నేను దూతని చంపడం ధర్మం కాదు కదా, కాపాడు మహాప్రభు అని రాముణ్ణి వేడుకున్నాడు ఆ యొక్క శుకుడు అనే రాక్షసుడు. యస్తు హిత్వా మతం భక్తు స్వమతం సంప్రభాషతే అనుక్తవాదే దూతః సంసదూతో వధమర్హతి.
ఏ దూత ప్రభు అభిప్రాయం కాక తన అభిప్రాయాన్ని చెబుతాడో ఆ దూతని వధించాలయ్యా. రామ, ఒక దూత వచ్చాడు ఒక రాజు దగ్గర నుండి. రాజు ఫలానా విషయాన్ని శత్రువులకు చెప్పమని పంపించాడు. ఆ రాజు చెప్పిన మాట కాకుండా వచ్చినటువంటి దూత తన సొంతగా ఏదైనా చెప్తే అతన్ని వధించాలి. ఇది ధర్మం. అంతేకాని రాజు ఏది చెప్పాడో వచ్చిన దూత అదే యథాతథంగా శత్రువులకు కనుక తెలియచేసినప్పుడు ఆ దూతను వధించకూడదయ్యా. ఇది తెలుసు కదా. రావణుడు చెప్పమన్న విషయాన్ని నీకు యథాతథంగా నేను చెప్పాను. నా సొంతగా ఏం చెప్పలేదు. నన్ను వధించవద్దు, నీ వానరులను నువ్వు నివారించవయ్యా రామ అని ఆ శుకుడు అనేటటువంటి రాక్షసుడు పెద్దగా వస్తున్నాడు. ఎస్తు హిత్వా మతం భక్తు స్వమతం సంప్రభాషతే అనుక్తవాది దూతః సదూతో వధమర్హతి. అనుక్తవాది దూతః సంసదూతో వధమర్హతి. ఏ దూత ప్రభు అభిప్రాయం కాక, ప్రభు చెప్పినటువంటి విషయాన్ని కాక, ప్రభు మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని కాకుండా తన అభిప్రాయాన్ని చెబుతాడో, ప్రభు చెప్పని దానిని చెబుతాడో, ప్రభువు చెప్పకుండా ఉన్నదాన్ని కొత్త విషయాలు శత్రువులకు చేరవేస్తాడో ఆ దూత చంపదగిన వాడయ్యా. ప్రభువుని అనుసరించి ఉండాలి దూత. ప్రభువు మనస్సులో ఆలోచన మాత్రమే శత్రువు తెలియచేయాలి. ప్రభువుకి హాని కలిగించే పని ఏది చేయకూడదు. అలా గనక చేసేటటువంటి దూతను వధించాలి. సుఖస్య వచనం రామ శ్రుత్వా తు పరిదేవితం ఉవాచ మా వచిష్ఠేతి ఘనతః శాఖా మృగర్షభాన్ రాముడు ఈ మాటలన్నీ విన్నాడు. ఆ శుకుడు చెప్పే మాటలన్నీ విని ఏడుస్తూ ఉన్నటువంటి అతని కంఠస్వరాన్ని విన్నాడు. అతనిని కొడుతూ ఉన్నారు. అప్పటికే ఈ వానరులంతా కూడా వదిలిపెట్టట్లా. అప్పుడు రాముడు చెబుతున్నాడు, చంపొద్దయ్యా, ఆ దూతని వధించొద్దు, ఆపండి, ధర్మం కాదన్నాడు రాముడు. వెంటనే వానరులంతా కొట్టడం ఆపారు. సచ పత్ర లఘుర్భూత్వా హరిభిర్దర్శితే భయే అంతరిక్షే స్థితో భూత్వా పునర్వచనమబ్రవీతో. కొట్టడం ఆపారు, తన్నటం ఆపారు, రెక్కలు బేగటం ఆపారు, గుద్దటం ఆపారు. ఆపగానే వెంటనే కొంచెం ప్రాణం తెచ్చుకున్నాడు, ఓపిక తెచ్చుకున్నాడు. అమ్మాయిగా అనుకున్నాడు. కొద్దిగా లేచి అలా ఆకాశంలో మళ్ళీ నిలబడ్డాడు. పక్షి రూపంలో వచ్చాడు కదా. రాముడు ఎప్పుడైతే చంపొద్దయ్యా, కొట్టొద్దు, ఆపండి, దూతను వధించకూడదు, ధర్మం కాదనగానే వీళ్ళు వదిలేశారు. వానరులు వదిలేగానే అలా లేచి ఆకాశంలో నిలబడ్డాడు. సచ పత్ర లఘుర్భూత్వా హరిభిర్దర్శితే భయే
అంతరిక్షే స్థితో భూత్వా పునర్వచనమబ్రవీత్. ఆకాశంలోకి ఎగిరాడు. వానర్లంతా వదిలేరు కదా, కొట్టడం తన్నటం. ఆకాశంలోకి ఎగిరి నిలబడి మళ్ళీ మాట్లాడుతున్నాడు రాముడితో. సుగ్రీవ సత్వ సంపన్నం అహో బల పరక్రమ కిం మయా ఖలు వక్తవ్యో రావణో లోక రావణ. ధైర్యశాలివి, మహాబల పరాక్రమం గలవాడు అయినటువంటి ఓ సుగ్రీవ, ఈ శుకుడు మాట్లాడుతున్నాడు ఆకాశంలోకి ఎగిరి కొంచెం పైకెత్తికి. ఓ సుగ్రీవ, లోకాలని పీడించేటటువంటి రావణుడితో నేనేమి సమాధానం చెప్పాలో చెప్పు. రావణుడు చెప్పాడు పలానా విషయాన్ని, నేను వచ్చాను నీకు చెప్పాల్సిందంతా చెప్పాను. రావణుడు ఏ మాటలైతే చెప్పాడో అదే మాటలు నేను నీకు చెప్పాను. నువ్వేం చెబుతావో చెప్తే నేను వెళ్ళి మళ్ళీ రావణుడికి తెలియజేస్తా. నా పని అదేనయ్యా, నేను దూతగా వచ్చాను అని ఏ సమాధానం చెప్పాలో, రావణుడికి ఏది చేరవేయాలో అది నువ్వు చెప్పు అని అడిగాడు నమస్కరిస్తూ పైకెగిరి. సుగ్రీవ సత్వ సంపన్న మహాబల పరక్రమ. కిం మయా ఖలు వక్తవ్యో రావణో లోక రావణ. రావణుడికి ఏ విషయాన్ని నేను తెలియచేయాలో నువ్వు చెబితే ఇదే వార్తను తీసుకెళ్ళి నేను రావణుడికి చెప్తా అన్నాడు. స ఏవ ముక్తః ప్లవకాధిపస్తదా ప్లవంగమానాన్ వృషభో మహాబలః ఉవాచ వాక్యం రజనీచరస్య చారం సుఖం శుద్ధ మదీత సత్వః మలీన సత్వః. అప్పుడు సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు. ఆ శుకుడు అనే రాక్షసుడు చెప్పిన మాటలన్నీ విని సుగ్రీవుడు ఆ దూతతో మాట్లాడుతున్నాడు, నిర్భయంగా మాట్లాడుతున్నాడు. స ఏవ ముక్తః ప్లవకాధిపస్తదా ప్లవంగమానాం వృషభో మహాబలః ఉవాచ వాక్యం రజనీచరస్య చారం సుఖం శుద్ధమదీన సత్వః. సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు ఆ రాక్షసుడితో. నమేపి మిత్రం నతధానుకంప్యో నమేపి మిత్రం నతధానుకంప్యో నచోపకర్తాసి నమే ప్రియోపి అరిశ్చ రామస్య సహానుబంధ తతోపి వాలీవతార్హవధ్యః. చంపటానికి తగిన ఓ రావణ, నీకు మరణమాసన్నమై. సుగ్రీవుడు చెబుతున్నాడు ఈ మాటలన్నీ. నీవు నాకు మిత్రుడు కావయ్యా, జాలి చూపాల్సినటువంటి వ్యక్తివి కాదు. నాకు ఉపకారం చేసిన వాడివి కూడా కాదు.
నాకు మిత్రుడివి కాదు, నాకు ఏ ఉపకారమో చేసిన వాడివి కాదు, నాకు ఇష్టడు కూడా కాదు. రాముడితో విరోధం పెట్టుకున్నావు. అందుచేత వాలిలాగా నువ్వు కూడా నీవు నీ పరివారం అందరూ ప్రాణాలు వదలక తప్పదు, నువ్వు చంపదగిన వాడివే అని సుగ్రీవుడు చెబుతున్నాడు. అతను అడిగాడు కదా, శుకుడు అనే రాక్షసుడు, నేను ఏమి చెప్పాలో చెప్పవయ్యా నువ్వు, నేను వెళ్ళి చెబుతా, నన్ను కొడితే ఏమి లాభం, నా ప్రాణాలు తీస్తే అన్నాడు. నమేపి మిత్ర న తథానుకంప్యో నమేపి మిత్రం న తథానుకంప్యో న చోపకర్తాసి నమే ప్రియోపి. అరిశ్చ రామశ్చ సహానుబంధ తతోసి వాలీవ వధార్హవధ్యః. వాలిలాగా నువ్వు కూడా ప్రాణాలు వదిలేస్తావయ్యా. ఎందుకు రాముడితో నువ్వు యుద్ధం పెట్టుకున్నావు, వైరం పెట్టుకున్నావు? నిహన్యహం త్వాం ససుతం సబంధుం సజ్ఞాతివర్గం రజనీచరేష లంకాం చ సర్వాం మహతా బలేన సర్వైః కరిష్యామి సమేత్య భస్మా. ఓ రావణ, నేను నిన్ను, నీ కుమారుల్ని, నీ బంధువుల్ని, నీ జ్ఞాతుల్ని చంపేస్తా. గొప్ప సైన్యంతో కలిసి వచ్చి లంకా నివాసులందరినీ కూడా భస్మం చేస్తానయ్యా. నమోక్షసే రావణ రాఘవస్య సర్వైః సహేంద్రైః అపి మూఢగుప్తః అంతర్హిత సూర్యపథంగతోపి తథైవ పాతాళమనుప్రవిష్టః గిరీశపాదాంబుజ సంగతో వా హతోపి రామేణ సహానుజస్త్వం. సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ కూడా. రావణుడు ఒక దూతను పంపించాడు. శుకుడు అనేటటువంటి రాక్షసుడు. ఆ రాక్షసుడికి ఒక పక్షి రూపం వేసుకొని పొమ్మన్నాడు. రాముడి దగ్గరికి పొమ్మన్నాడు. రాముడి దగ్గరికి వెళ్ళి రాముడి దగ్గర ఉన్నటువంటి సుగ్రీవుడితో మాట్లాడమన్నాడు. ఎందుకు? సుగ్రీవుడే కదా రాముడికి బలం. సుగ్రీవ సైన్యమే కదా రాముడికి బలం. అందువల్ల సుగ్రీవుణ్ణి రాముడికి దూరం చేస్తే రాముడు ఏకాకి అయిపోతాడు, రాముడు ఒక్కడే అయిపోతాడు, ఒంటరి వాడైపోతాడు. ఈ రాముడు సముద్రం దాటలేడు, మానవుడు గనక, మనిషి గనక, అల్పుడు గనక. కనుక సీత కోసం ఎదురు చూస్తూ రోధిస్తూ ఎవరో సహాయం చేసి ఎవడలేక ప్రాణాలు పొందుతాడు అని ఆలోచించినటువంటి రావణుడు తన దగ్గర పనిచేసేటటువంటి వాడు, చక్కగా మాట్లాడేటటువంటి వాడు ఒక దూతను పిలిచాడు. ఆ దూత పేరు శుకుడు. ఆ శుకుడు అనేటటువంటి ఆ రాక్షసుని పక్షి రూపం ధరించి నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళి వానర రాజు అయినటువంటి సుగ్రీవుడితో నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు. ఏమని చెప్తావు? నీకెందుకయ్యా సుగ్రీవా రాముడితో గొడవ? రాముడు ఏదో ఆయన బాధ ఆయన పడుతున్నాడు, ఆయన రావణుడు చూసుకుంటారు. రాముడికి రావణుడికి ఏదో గొడవ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు పనిమాల వచ్చావు, పనులన్నీ మానుకొని. నువ్వు మహావీరుడివి, సూర్యుడివి, గొప్ప సంపద కలిగిన వాడివి, గొప్ప జాతి కలిగిన వాడివి అని మంచి మాటలతో నిర్వీర్యం చేయాలి అనే ఆలోచనతో రావణుడు ఈ దూతకి చెప్పాల్సిన మాటలన్నీ చెప్పి నువ్వు వెళ్ళి ఈ మాటలన్నీ చెప్పు అని పంపిస్తాడు. పంపించినప్పుడు ఆ దూత వస్తాడు, వచ్చి ఏకాకినే వచ్చి సుగ్రీవుడితో మాట్లాడతాడు. నేను నీకు సోదరుడు లాంటి వాడిని అయ్యా సుగ్రీవా, గొప్పవాడివి నువ్వు, ధైర్యవంతుడివి, పరాక్రమం కలిగిన వాడివి, ఎంత
సైన్యం ఉంది నీకు, నువ్వు వచ్చి ఈ రాముడితో అల్ప మానవుడితో స్నేహం ఏంటి? ఇతనితో నీకేం పని? అతని బాధ ఏదో అతను పడతాడు, అతని భార్య పోయి ఆయన బాధపడుతూ ఉంటే అతనితో నీకు స్నేహం ఏంటయ్యా అని అన్ని అంటూ ఉండగానే వెంటనే వానరులంతా కొంతమంది గుంపుగా వచ్చి పడతారు ఈ శుకుడు అనే రాక్షసుడిపై. పడి వెంటనే ఆ రాక్షసుడిని కొంతమంది గుద్దుతారు, కొంతమంది కాలుతో తంతుంటారు, నెత్తి మీద గుద్దుతారు. పక్షి రూపంలో ఉన్నాడు కదా ఈ రాక్షసుడు, రెక్కలన్నీ పీకేస్తారు, ప్రాణం పోయే స్థాయికి తీసుకొస్తారు చివరికి కోతులన్నీ కలిసి. అప్పుడు పెద్దగా అరుస్తాడు, ఓ మహాప్రభో, కాస్త ఈ వానరులను ఆపవయ్యా, నేను దూతగా వచ్చాను, నా ప్రాణాలు ఇప్పుడే పోయేటట్టున్నాయి, దూతను చంపడం ధర్మం కాదు కదా, నా రాజు ఏది చెప్పాడో అది నేను తీసుకొచ్చి నీకు వార్త అందించా, మహాప్రభో రామ, నువ్వు నా ప్రాణాలు కాపాడు, నీ వానరులు నువ్వు ఆపవయ్యా అని పెద్దగా అరుస్తాడు ఈ శుకుడు అనేటటువంటి రాక్షసుడు, పక్షి రూపంలో ఉండేటటువంటి రాక్షసుడు. అలాగనే రాముడు ఇదంతా సందర్భం చూస్తూనే ఉంటాడు. సుగ్రీవుడితో మాట్లాడి